వరి పంట కోత సమయం ఆసన్నమైంది. ఆలోపు పంటను కాపాడుకుందామంటే అడవి పందుల బెడద ఎక్కువగా ఉంది. రైతులంతా కలిసి పంటకు రాత్రి వేళ కాపలాగా ఉంటూ డప్పులు వాయిస్తున్న సమయం అది. ఉన్నట్టుండి అతి తక్కువ దూరంలో వారికి ఒక ఏనుగు పంట చేలో కనబడింది. అంతే, భయాందోళన గురయ్యారు రైతులంతా. ఒక్క చోటుకు చేరి డప్పులు వాయిస్తూ ఏనుగును బెదిరిస్తూ అటవీ ప్రాంతంలో తరిమేందుకు ప్రయత్నాలు కొనసాగించారు. ఈ సంఘటన సోమల మండలంలో చోటు చేసుకుంది. సోమల మండలంలో గత కొద్ది రోజులుగా ఒంటరి ఏనుగు సంచరిస్తూ హల్చల్ చేస్తూ రైతులకు భయాందోళన గురి చేస్తూ ఉంది. సోమల మండలంలో ఆవులపల్లి పంచాయతీ పరిసర ప్రాంతాల్లో ఒంటరి ఏనుగు రాత్రి వేళల్లో సంచరిస్తూ హల్చల్ చేస్తుంది. కొత్తూరు సమీపంలోని శ్రీరామరాజు వరి పొలంలో పైర్లను తొక్కేసి తీవ్రంగా నష్టపరిచినట్లు స్థానికులు పేర్కొన్నారు. సమీప పొలాల్లోని అడవి పందుల కోసం కాపుగాస్తున్న రైతులు ఈ ఒంటరి ఏనుగును గమనించి డప్పులు వాయించి అడవి వైపు మళ్లించారు. 3 రోజులుగా నగిరాల కొండ సమీపంలో ఈ ఏనుగు మకాం వేసినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. చీకటి పడగానే టమోటా, వంగ, మామిడి తోటలపై దాడులు చేస్తూ నష్టపరుస్తుందని వారు వాపోతున్నారు. పంట కోత దశలో ఏనుగుల దాడులతో నష్టపోతున్నామని అటవీ శాఖ అధికారులు స్పందించి ఈ ఏనుగును దూర ప్రాంతాలకు తరిమేసేందుకు ప్రయత్నాలు కొనసాగించాలని వారు కోరుతున్నారు.